భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12 మంది మావోయిస్టులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 3 మహిళలు, ఛత్తీస్గఢ్ బీజాపూర్కు చెందిన 2 డివిజన్ కమిటీ సభ్యులు, 4 ఏరియా కమిటీ సభ్యులు, 5 దళ సభ్యులు ఉన్నారు. ఎస్పీ వీరికి రివార్డులు అందజేశారు. మిగిలిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. సెక్యూరిటీ ఫోర్సెస్ అందరూ కూడా అప్రమత్తమై ఉన్నాము. మేమందరం కూడా అదేవిధంగా మనకు సిఆర్పిఎఫ్ కోఆర్డినేషన్ తోటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాము. మేజర్గా ఈ సరెండర్స్ కూడా ముఖ్య కారణం తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ పోలీస్ ఏదైతే సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ కింద వాళ్ళకు చేయూతనిస్తుందో దానికి ఆకర్షితులై వాళ్ళ దగ్గరికి ఇప్పటివరకు చేరడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకు ఇనిషియల్గా ఇవ్వడమే కాకుండా జాబ్స్ కానివ్వండి, ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీస్ నుంచి ఇస్తున్నాము. మీరు చూస్తుంటారు, రీసెంట్గా కూడా లాస్ట్ వీక్ కూడా చెర్ల మండలంలోని 20 గ్రామాలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి గ్రామానికి ఒక మినీ రైస్ మిల్, మల్టీపర్పస్ రైస్ మిల్ కూడా అందించడం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలన్న ఒక దూరంలో వాళ్ళకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకు. రామకృష్ణ, చెప్పండి, 12 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. దీంట్లో మహిళలు కూడా ఉన్నారని చెప్పారంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? మావోయిస్ట్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ రోజు కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు ఎదుట 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వాళ్ళలో 3 మహిళా మావోయిస్టులు ఉన్నట్లుగా ఎస్పీ తెలియజేశారు. అదేవిధంగా ఈ లొంగిపోయిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్కి సంబంధించి అటు బీజాపూర్ డివిజన్ లో పనిచేస్తున్నటువంటి దళ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులుగా, కొంతమంది డివిజన్ కమిటీ సభ్యులుగా, 5 మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి దళ సభ్యులుగా ఉన్నారు. వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ రివార్డులను కూడా వాళ్ళకి అందజేశారు. ఏదైతే మావోయిస్ట్ పార్టీ ఉందో ఈ మావోయిస్ట్ పార్టీ అనేది అది కాలం చెల్లినటువంటి సిద్ధాంతం. కాబట్టి అందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవాలి, గౌరవప్రదమైనటువంటి జీవితం గడపాలి. వాళ్ళందరికీ లొంగిపోయిన వాళ్ళందరికీ కూడా ఆ పునరావాసం కింద వాళ్ళకి కొంత ప్యాకేజీ కూడా ఇస్తాం, వాళ్ళకి సంబంధించినటువంటి రివార్డు కూడా ఇస్తాం. కాబట్టి వాళ్ళందరూ కూడా నేరుగా వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కావచ్చు, లేదు జిల్లా ఎస్పీ ఎదుట అయినా వచ్చి నేరుగా లొంగిపోవచ్చు అని చెప్పి ఎస్పీ ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. గత కొంతకాలంగా ఇటు తెలంగాణ పోలీసులు ఆపరేషన్ చేయూత అనే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి నేరుగా వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించి వాళ్ళకి చెప్తున్నారు, మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళని దళంలో పనిచేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా తిరిగి వెనక్కి వచ్చే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్తున్నారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళు పోలీస్ శాఖ, తెలంగాణ పోలీస్ శాఖ ఏదైతే చేస్తుందో ఆ ఆపరేషన్ చేయూత అనేది సత్ఫలితాలను ఇస్తుంది. అందులో భాగంగానే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఈ సంవత్సర కాలంలోనే దాదాపుగా 400 పైగా మావోయిస్టులు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వరుసగా మావోయిస్ట్ పార్టీకి అయితే ఎదురు దెబ్బలు తగులుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. అయితే రామకృష్ణ, ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న నేపథ్యంలోనే మావోయిస్టులు అందరూ ఒక్కొక్కరు లొంగిపోతున్నారు అని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆపరేషన్ కగారు చేపట్టింది. కగారు ద్వారా ఎన్కౌంటర్ లో వీళ్ళు చాలా మంది కూడా మావోయిస్టులు మరణిస్తున్నారు. మరోవైపు ఆపరేషన్ చేయూత ద్వారా లొంగిపోట్లను ప్రోత్సహిస్తుంది. ఇట్లా ద్విముఖ వ్యూహం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక డెడ్ లైన్ పెట్టుకుంది, మార్చి 31, 2026 నాటికి మావోయిస్ట్ రహిత భారతదేశం చూస్తామని. అందులో భాగంగానే అప్పటి వరకు కూడా కాదు, ఎందుకంటే ఇప్పటికే నిన్న కూడా ఒక ఎన్కౌంటర్ చూసాం. ఎన్కౌంటర్ లో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా మరణించినటువంటి పరిస్థితి ఉంది. గత నెల రోజుల వ్యవధిలోనే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శితో పాటు కేంద్ర కమిటీ సభ్యులు 3 మరణించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ ఎన్కౌంటర్ లోనే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా మరణిస్తున్నారు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించి 36 మందిగా ఉన్నటువంటి కేంద్ర కమిటీ ఇప్పుడు సగానికి సగం చాలా వరకు తగ్గిపోయింది. కేవలం ఇప్పుడు 14 మంది మాత్రమే మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. అంటే ఏ స్థాయిలో నాయకత్వం లేని ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు రిక్రూట్మెంట్లు కూడా లేవు, ఉన్న వాళ్ళు కూడా అనారోగ్యంతో మరణిస్తున్నారు, ఎన్కౌంటర్లలో మరణిస్తున్నారు. మరికొంతమంది లొంగిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ చాలా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఛత్తీస్గఢ్ లో చాలా
నిర్బంధం ఎదురైనటువంటి నేపథ్యంలో ఇటు ఆంధ్ర వైపు రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే నిన్న కేంద్ర కమిటీ సభ్యుడు మరణించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం కూడా ఇప్పుడు అష్ట దిగ్బంధంలో ఉంది ఛత్తీస్గఢ్ దండకారణ్యం మొత్తం కూడా. వాళ్ళు ఎటు కూడా సురక్షిత ప్రాంతానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకు ఉన్నటువంటి ఏకైక పరిష్కార మార్గం వాళ్ళు వచ్చి గౌరవప్రదంగా లొంగిపోవటమే అనేది ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది పోలీస్ శాఖ. అయితే మావోయిస్టులు చెప్తున్నది ఏంటంటే తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, శాంతి చర్చలకు పిలవాలి అని చెప్పి మావోయిస్టు పార్టీ చెప్తుంది. కానీ శాంతి చర్చలకు ఏమాత్రం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా లేనటువంటి ప్రస్తుత నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఇంకా ఎంతకాలం పోరాడగలుగుతుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు కేంద్ర ప్రభుత్వ బలగాలు మొత్తం కూడా ఛత్తీస్గఢ్ దండ కార్యాలయాన్ని జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ ఏం చేస్తుంది అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.